మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. జాతీయ ఉత్తమ నటి నిత్యా మీనన్ తెలుగులో ఎందుకు సినిమాలు చేయట్లేదు? ఛాన్సులు రావట్లేదా? కథలు నచ్చట్లేదా? టాలీవుడే కాదు తమిళంలోనూ ఈ ఏడాది ఎందుకు పలకరించలేదు? ఆమె ఏ ప్రాజెక్టులు చేస్తోంది అసలు? హావ్ ఎ లుక్. జాతీయ ఉత్తమ నటి నిత్యా మీనన్ టాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై కనిపించి 2 ఏళ్లు దాటిపోయింది. 2 years బ్యాక్ భీమ్లా నాయక్ తో మెస్మరైజ్ చేసి లాస్ట్ ఇయర్ కుమారి శ్రీమతి ఓటీటీతో సరిపెట్టుకుంది. తమిళంలో గతంలో సినిమాలు చేసిన తిరుచిత్రాంబళం ఆమెకు స్పెషల్ మూవీగా మారిపోయింది. ఈ సినిమానే ఆమెకు నేషనల్ వైడ్ గుర్తింపు దక్కింది. అప్పటి నుండి ఎక్కువగా కోలీవుడ్ తోనే టచ్ లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ సీజన్ 2 ఉన్నా అది చేయట్లేదు. తెలుగులో కొత్త ప్రాజెక్టులేవి ఒప్పుకోలేదు. దీంతో టాలీవుడ్ నుండి పిలుపు వస్తుందా రావట్లేదా అన్న డౌట్ కలుగుతోంది. కాల్ వస్తున్నా కథలు నచ్చట్లేదని సమాచారం. అంతేకాకుండా తమిళంలో బిజీగా ఉండడం వల్ల కాల్ షీట్స్ కేటాయించలేక నయా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని టాక్ తెలుస్తోంది. ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క సినిమాతో పలకరించని ఈ భామ చేతిలో 4 ప్రాజెక్టులున్నాయి. అన్ని కూడా తమిళ ఇండస్ట్రీకి చెందినవే. ఇవన్నీ సెట్స్ పై ఉండడంతోనే 2024 మిస్ అయింది అమ్మడికి. జయం రవితో కాదులిక్క నేరమిల్లై, డియర్ ఎక్సెస్, ధనుష్ తో ఇడ్లీ కడాయ్ మరో మూవీ చేస్తోంది. మరి నెక్స్ట్ ఇయర్ అయినా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరిస్తుందో అవాయిడ్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. 2024